ఏంటి మోహన్, నేను లేకుండా ఒక్కడవే నవ్వేస్తున్నావా? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ రామ్ హలో. తన లైఫ్ స్టోరీ చెప్తుంటే ఒకటే నవ్వు అనుకో. నాకు కూడా నవ్వటం వచ్చు. చూడు ఆ వైట్ షర్ట్ అమ్మాయిని చూడు, రోజు పిస్తా తింటాడంట, బాదం తింటాడంట. అయినా సరే అబ్బబ్బా ఎంత ఇబ్బంది పెట్టేస్తుందో ఈ అబ్బాయిని. 100 నుంచి 70 కేజీస్కి వచ్చేసాడంట. అబ్బా ఎంత కష్టం అసలు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఫుల్ లేదంటే నిల్లు. ఈ ఏజ్ లో ఫుల్ నిల్లు అంటే ఎలా అండి? డోంట్ వరీ బాయ్, మేము వెళ్ళి తనతో మాట్లాడతాం, ఓకేనా? వెళ్ళండి ఆంటీ. హలో బ్యూటిఫుల్. నన్ను తప్ప ఎవరిని బ్యూటిఫుల్ అని పిలవరు. జస్ట్ మినిట్ ఆంటీ. ఓకే అమ్మా. హలో నీలా, ఐఎమ్ సారీ. ఇందాక కొంచెం కంట్రోల్ అవుట్ అయి మాట్లాడినా. నువ్వు కార్ యాక్సిడెంట్ అనేసరికి నీకు అర్థమైంది కదా, చాలు. యా, మళ్ళీ సారీ. ఎక్కడున్నావు? ఇక్కడే డాబాలో, సెక్యూరే, ప్రాబ్లం ఏం లేదు. ఒక ఓల్డ్ కపుల్ కూడా ఉన్నారు. బై ద వే, ప్రొడ్యూసర్ మీటింగ్ పోస్ట్పోన్ అయింది, నెక్స్ట్ వీక్ ఉంటుంది. అదేంటి? లేదు అంటే సమ్ అర్జెంట్ వర్క్ అంట, సో కాంట్ మీట్ అన్నారు. ఎన్ని డేస్ వెయిట్ చేసాం, 1 వీకే కదా. నీలా, నీ స్టేటస్ ఏంటి? వస్తున్నావా ఆర్ రిటర్న్ వెళ్ళిపోతావా? యూ వాంట్ మీ టు పిక్ యూ అప్? లేదులే రోషన్, ఐల్ క్యాచ్ ద బస్ అండ్ గో బ్యాక్. కంగారుగా స్టార్ట్ అయ్యా కదా, వర్క్స్ ప్రాపర్గా ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ అలా వస్తా. బట్ బీ కేర్ఫుల్. ఇట్స్ ఫైన్. ఓకే నీలా. ఓకే రోషన్, టేక్ కేర్, బాయ్. సీరియస్లీ అంకుల్ ఆంటీ, మీ అండర్స్టాండింగ్ వేరే లెవెల్లో ఉంది. ఒకసారి హక్ చేసుకోవచ్చా మిమ్మల్ని? అరే వా, ఇద్దరు సేమ్. హౌ కమ్? ఏంటి అంకుల్? అదే మీ హస్బెండ్ రామ్ ఉన్నాడు కదా, నన్ను హక్ చేసుకోవచ్చా అని అడిగాడు. హౌ కమ్? హస్బెండా? ఐ అండర్స్టాండ్ సమ్ ఇష్యూస్ ఉన్నాయని, అయినా ఇప్పుడే కదమ్మా పెళ్ళయింది. యా, మాకు కూడా ఉండేవి చాలా. స్లోగా రిలేషన్షిప్ డెవలప్ అయ్యాక మిగతావన్నీ జీరో. ఏమంటున్నారా ఆంటీ? అర్థం కావట్లేదు. వినో, ఇట్స్ పర్సనల్ ఇష్యూ, బట్ సీరియస్లీ 100 కేజీస్ ఉన్నవాడు 70 కేజీస్కి వచ్చేసాడంట. అంతే కదా ఆంటీ, ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు చెప్పండి. బట్ ఇంకా లైఫ్ ఉంది కదమ్మా, ఇంకా 40 ఇయర్స్ ఉంది. అంటే 40 ఇయర్స్ మొత్తం అదే చేయం కదా, మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకో 4 to 5 ఇయర్స్ అంతే. తర్వాత పిల్లలు, మనీ, సో ఆన్ ఉంటది. మీరే చెప్పండి ఆంటీ. హా, అది కూడా కరెక్టే. చూసారా, మరి పిస్తా కాజులు తినాలంటే కష్టం కదా. తింటే ఏంటి, ఇంట్లో ఊరికే ఉంటున్నాడు కదా, ఫుల్ డే ఖాళీయే, అట్లీస్ట్ ఈ పనైనా చేయొచ్చు కదా. అంతేనమ్మా. మీరైనా చెప్పండి ఆంటీ. హా, కరెక్టే అమ్మా, నువ్వు అస్సలు ఒప్పుకోకు. హే, డు యు వాంట్ హావ్ సమ్ వోడ్కా? నువ్వే తాకు. హే నీలం,